చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పోవాలనుకున్నప్పుడు ఇదే మోడస్ ఆపరాండా, బీజేపీని మళ్ళీ తన్నేటప్పుడు కూడా మళ్ళీ ఇదే మోడస్ ఆపరాండా. సిమిలర్లీ ఎన్నికలప్పుడు వాగ్దానాలు ఇచ్చేటప్పుడు ఇదే మోడస్ ఆపరాండా, ఎన్నికలలో వాగ్దానాలు ఎగరగొట్టేటప్పుడు కూడా మళ్ళీ ఇదే మోడస్ ఆపరాండా. ఈరోజు ఇదే మోడస్ ఆపరాండా మళ్ళీ కొనసాగుతూ ఉంది. ఈరోజు మొట్టమొదటిసారిగా ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు ఈ మోడస్ ఆపరాండాను ఇంప్లిమెంట్ చేస్తూ తాను ఈ మధ్యకాలంలో తాను మొదటి స్టోరీ ఈ మధ్యకాలంలో మనందరికీ కూడా బాగా పరిచయం చేసిన స్టోరీ. రాష్ట్రం ఆర్థికంగా ధ్వంసం అయిపోతూ ఉంది అన్న స్టోరీ. అందుకనే నేను రెగ్యులర్ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేకపోతా ఉన్నాను. రాష్ట్రం ఆర్థికంగా ధ్వంసం అయిపోయిన పరిస్థితిలో ఉంది అని కూడా చెప్పుకొచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఈ మాదిరిగా నిజంగా రాష్ట్రం ఆర్థికంగా ధ్వంసం నిజంగానే అయిపోతా ఉందా, అయ్యిందా అని ఒక్కసారి గమనిద్దాం. ఒకసారి నిజంగా మనం కూడా వాస్తవాలు కూడా ఒకసారి మన ద్వారా, ఎందుకనంటే ఇవన్నీ కూడా ఏమిటంటే సమస్య ఏంటంటే ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది, ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా బాధ్యత కలిగిన విలేకరులుగా ఉన్న మీరు, బాధ్యత కలిగిన మీడియా హౌసెస్గా ఉన్న మీరు ప్రజల దగ్గరికి తీసుకొని పోవాల్సిన వాస్తవాలు కూడా ఇవన్నీ. నిజంగా ఒకసారి గమనిస్తే ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు వాగ్దానాల నుంచి, తాను ఇచ్చిన మేనిఫెస్టో వాగ్దానాల నుంచి తాను తప్పుకునేందుకు ఏ రకంగా తాను స్టోరీ తాను బిల్డప్ చేసుకుంటూ పోతా ఉన్నాడు అని ఒకసారి గమనిస్తే, రాష్ట్రం ఆర్థికంగా ధ్వంసం అయిపోయింది అనేది మొదటి స్టోరీ కింద తాను మీడియా డిబేట్లను మొదలెట్టాడు, మాట్లాడడం మొదలెట్టాడు, గవర్నర్ ప్రసంగంలో కూడా తీసుకొచ్చాడు, ఇవన్నీ కూడా మొదలెట్టాడు. ఒక్కసారి గమనిద్దాం. ఒకసారి ఎన్నికల దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ఊదరగొడుతూ మాట్లాడిన మాటలు ఏమిటి? చంద్రబాబు తన మీడియా ఇద్దరు కలిసి రాష్ట్రంలో అప్పులు 14 లక్షల కోట్ల రూపాయల అప్పులు అని చెప్పి ఫస్ట్ ఊదరగొట్టారు. మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది. మొత్తం అప్పులు ఏకంగా 14 లక్షల కోట్లు ఉన్నట్టు విపరీతమైన ప్రచారం చేసుకుంటూ వచ్చారు. మొట్టమొదటగా ఒకవైపున 14 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని ఒకవైపున చెప్పుకుంటూనే, మరోవైపున సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు, సూపర్ 10 అన్నారు. అవన్నీ మళ్ళీ సపరేట్గా. చివరికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాడు. ఎన్నికల్లో తాను చెప్పిన మేనిఫెస్టో హామీలను అమలు చేయాలి అని చెప్పి ప్రజలందరూ కూడా అడుగుతూ ఉన్నారు. అడగడం మొదలుపెట్టేసరికి చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ఈ 14 లక్షల కోట్లు తాను చెప్పింది గట్టిగా ముందుకు తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి గోబెల్స్ ప్రచారంలో భాగంగా మళ్ళీ అడుగులు వేగంగా ముందుకు వేశాడు. కానీ వాస్తవం చెప్పాలంటే అక్కడ 14 లక్షల కోట్లు ఉందా అసలు? ఫస్ట్ అప్పు లేనిది ఉన్నట్టుగా తను ఎట్ట చెప్పగలుగుతాడు? ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత బడ్జెట్ డాక్యుమెంట్స్లో ఇవన్నీ చూపించక తప్పదు. కాబట్టి చూపించలేని పరిస్థితి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు పడరాని పాటలనే పడతా ఉన్నాడు. ఇప్పటికే అధికారులను 2 సార్లు రివ్యూ అన్నాడు, అధికారులను ట్రాన్స్ఫర్లు అన్నాడు, రివ్యూ మీటింగ్స్ అన్నాడు, రకరకాల పద్ధతుల్లో చేసుకుంటూ వచ్చి చివరికి గవర్నర్ గారి ప్రసంగానికి వచ్చేసరికి 14 లక్షల కోట్లు కాస్త 10 లక్షలకు తగ్గించాడు. పోనీ ఆ 10 లక్షల కోట్లైనా కూడా పోనీ గవర్నర్ గారితో అయ్యైనా నిజాలు చెప్పించాడంటే అది లేదు. ఒకసారి నిజంగా రాష్ట్రంలో అప్పుల పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒక్కసారి గమనిద్దాం. నేను చెప్పే డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆర్బీఐ, ఖాగ్, స్టేట్ బడ్జెట్ డాక్యుమెంట్స్. ఇవన్నీ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి గవర్నర్ గారితో కూడా అబద్ధాలు చెప్పించాడు. వైట్ పేపర్స్తో మరీ దారుణమైన అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు. బడ్జెట్ అనేది రెగ్యులర్గా ప్రవేశపెడితే రెగ్యులర్ బడ్జెట్లో వాల్యూమ్ 5 అండ్ వాల్యూమ్ 6లో ఇవన్నీ కూడా మెన్షన్ చేయక తప్పదు అని తెలిసి రెగ్యులర్ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టుకోకుండా దాన్ని కూడా దాటేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఒకసారి గమనిస్తే రెగ్యులర్ అప్పులు ఎంత ఉన్నాయని చెప్పి ఒకసారి గమనిస్తే నిజంగా ఈ డాక్యుమెంట్ ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది.
ఒకసారి అప్పులు ఎంతున్నాయని చెప్పి గమనిస్తే 14 లక్షలు కాదు, 10 లక్షల కోట్లు కాదు, వాస్తవ అప్పులు ఎంతున్నాయని చెప్పి చూస్తే స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన డైరెక్ట్ గవర్నమెంట్ డెట్ ఇది కూడా ఏంది, నేను మార్చ్ 31 దాకా కూడా తీసుకోవడం లేదు, జూన్ దాకా తీసుకుంటున్నా. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకునే దాకా కూడా మన అకౌంట్లోకే వేసుకుంటున్నాం, ఇంకా గ్రేస్ఫుల్గా. సో అందాక తీసుకుంటే కూడా చూసుకుంటే గవర్నమెంట్ డెట్ 5,18,000 కోట్ల రూపాయలు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకమునుపు 1,18,051 కోట్ల అప్పు ఉంటే చంద్రబాబు నాయుడు దిగిపోయే టయానికి 2,71,798 కోట్ల రూపాయల అప్పులు గవర్నమెంట్ డెట్ అయితే 5,18,000 కోట్లు మన హయాం జూన్లో ముగిసే టయానికి పెరిగిన దాకా పోయిన అప్పులు. అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చేసరికి 1,18,000, ఆయన అధికారంలోకి దిగిపోయేసరికి 2,71,000, మనం అధికారం మొదలుపెట్టేసరికి 2,71,000, మనం అధికారం దిగిపోయేసరికి 5,18,000 కోట్ల రూపాయలు అప్పులు. అంటే రాష్ట్రం మొత్తానికి ఈరోజు జూన్ 2024లో ఎంత అప్పులు ఉన్నాయి రాష్ట్రానికి అప్పులు అంటే 5,18,000 కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి. ఈ అప్పుకు స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ కూడా కలుపుకుందాం, అబ్బా లిబరల్గా పోదాం, ఇంకా మనం చాలా లిబరల్గా ఆలోచన చేద్దాం, లిబరల్గా పోదాం. స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ కూడా కలిపేసుకుందాం. స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ కూడా కలుపుకుంటే అంటే ఈ సివిల్ సప్లైస్ కార్పొరేషన్లకు ఇటువంటి వాటికి అన్నిటికీ కూడా గవర్నమెంట్ గ్యారంటీ ద్వారా అప్పులు తెచ్చుకుంటే అటువంటివన్నీ కూడా కలుపుకుంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకమునుపు ఆయన హయాంలో స్టార్ట్ అయ్యేసరికి 5,744 కోట్లుంటే ఆయన హయాం ముగిసే టయానికల్లా అవి కాస్త 50,000 కోట్లకు ఎగబాకుతే మన హయాం స్టార్ట్ అయ్యే టయానికి 50,000 కోట్ల రూపాయలుతో మొదలెడితే మన హయాం ముగిసేసరికి అటువంటి అప్పులు 106,000 కోట్లకు ఎగబాకే. రాష్ట్రంలో ఇవాళ అటువంటి అప్పులు కూడా కలుపుకుంటే మరో 106,000 కోట్ల రూపాయలు కనిపిస్తూ ఉన్నాయి. పోనీ ఇంకా లిబరల్గా పోదాం, గవర్నమెంట్ గ్యారంటీ లేనేటివి కూడా కలుపుకుందాం. గవర్నమెంట్ పరంగా పవర్ జనరేటర్స్ లాంటి వాళ్లకు పేయబుల్స్ కూడా లెక్కేసుకుందాం. అవి కూడా లెక్కేసుకుంటే డెట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ పవర్ సెక్టర్ కార్పొరేషన్స్ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకమునుపు 26,000 కోట్ల రూపాయలు ఉంటే ఆయన అధికారం ముగిసేసరికి ఆ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో ఆ కార్పొరేషన్స్ పవర్ సెక్టర్ కార్పొరేషన్స్లో 64,674 కోట్ల రూపాయలకు అప్పులు ఎగబాకే. పవర్ డ్యూస్ 21,000, పవర్ సెక్టర్ లయబిలిటీస్ అగ్రిగేట్ డెట్ అండ్ పేయబుల్స్ ఎంత అని చూసుకుంటే 86,215 కోట్ల రూపాయలు. ఒకసారి అంటే ఇంకా విష్ణుకుమార్ రాజు గారు చెప్పినట్టుగా ఇది ఇంకా 3,000 కోట్లుగా చాలా లోతైన దోపిడీ జరిగింది. దీంట్లో లాస్ ఆఫ్ కన్సిడరబుల్ రెవెన్యూ దాదాపు 18,860 కోట్ల 51 లక్షలు అనేది ప్రాథమికంగా తేలింది. దీంట్లో అంటే ప్రజలకు కావాల్సిన డబ్బు, ప్రజలకు రావాల్సిన డబ్బు ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోయినాయి. నిన్న ప్రధానమంత్రి గారు మనకి కేంద్రం బడ్జెట్లో మనకి 15,000 కోట్లు ఇవ్వగా ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు అందరూ చాలా ఆనందపడు. దీంట్లో నిజంగా ఈ 15,000 చిల్లర కోట్లు మనకు వచ్చిందంటే అసలు క్యాపిటల్కి ఇబ్బంది కూడా ఉండేది కాదు. పోలవరం చాలా వరకు అయిపోయాయి. ఇవన్నీ పక్కన పెడితే అధ్యక్ష నిన్న రివ్యూ చేస్తా ఉంటే ఒక 20,000 తీసుకున్నాడు ఒక అధికారి, మన ఏసీబీ వాళ్ళు తీసుకున్నారు. ఇంటర్ డిపార్ట్మెంట్ ఏమన్నా డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ చేశాం అని చెప్పేసి ఒక రివ్యూ కేసు గురించి చదువుతా ఉంటే తనకి కాంపెన్సేషన్ రావాలి, తనకి కోర్టుకి వెళ్ళి అది మాట్లాడుతున్నా ఒకటే అనిపించింది. ఒక చిన్నపాటి ఉద్యోగి తప్పు చేస్తే 20,000 రూపాయలు లంచం తీసుకున్నాడని చెప్పి లంచం తీసుకున్నందుకు ఏసీబీ ఎంక్వైరీ ఉంది, లేదంటే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఉంది. అలాంటిది రాష్ట్ర వ్యవహారాలు నడిపే ముఖ్యమంత్రి కానీ వారికి సంబంధిత సభ్యులు కానీ స్టేట్ ఎక్స్చెకర్కి 18,860 కోట్ల రూపాయలు పైచిలకు ప్రప్రథమంగా ఇక్కడే మనకు తేలుతూ ఉంటే వీళ్ళు శిక్ష పడకుండా ఎలా తప్పించుకుంటారు? శిక్ష పడాలి. మన
మనకి నైతిక బలం, నైతిక హక్కు ఎలా ఉంటుంది అధ్యక్ష? మనకి ఒక అధికారి 20,000 రూపాయలు నువ్వు తప్పు చేశావని చెప్పి ఏసీబీకి పట్టిస్తున్నావు. వీళ్ళేమో దారుణంగా 18,000 కోట్లు అటు ప్రజల్ని కనీసం క్వాలిటీ లిక్కర్ మనకి తాగాలని చెప్పి ఎవరిని మనం కూర్చోబెట్టి మనం పెంపొందించట్లా. ఓకే, ఒక వ్యసనం అనుకోండి, దానికి ఏదైనా పేరు పెట్టుకోండి. ముఖ్యంగా మనకి మద్యపాన నిషేధం అనేది చాలా చాలా కష్టమైన విషయం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్. ఒకవైపు యానాం, ఇంకోవైపు మనకి మధ్యప్రదేశ్, ఇంకోవైపు చూస్తే మనకి తెలంగాణ, ఒరిస్సా, తమిళనాడు, కర్ణాటక, ఇన్ని బార్డర్స్ ని షేర్ చేసుకుని మద్యపాన నిషేధం అనేది ఇప్పుడు చాలా కష్టసాధ్యమైన విషయం. గతంలో కూడా చేశారు, సాధించలేకపోయాం. ఇప్పుడు రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇందాక గౌరవ సభ్యులు బుచ్చయ్య చౌదరి గారు చెప్పినట్టుగా, ఒకటి స్టేట్ ఎక్స్‌చెకర్‌కి లాస్ జరిగింది, ప్రజలకి ఆరోగ్యానికి హాని జరిగింది. దాంతోపాటు అసలు ఈ వ్యసనాన్ని తగ్గించే పరిధిలో కూడా కొంత బడ్జెట్ కేటాయించాం, ముఖ్యంగా డీ అడిక్షన్ సెంటర్స్ కానీ వీటితో పాటు కేటాయించాం. అది కూడా సూచన, బుచ్చి చౌదరి గారు చెప్పిన సూచన కూడా మన పరిగణలో తీసుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే రేపు దీంట్లో మనమే కనుక 18,000 కోట్ల ప్రస్తుతానికి వస్తే దాంట్లో కనీసం ఒక సర్టెన్ శాతం, ఒక 10% అంటాం, ఎంత పర్సెంటేజ్ ఆ పెద్దలందరూ కూర్చొని, విఘ్నులందరూ కూర్చొని దాంట్లో కొంత డీ అడిక్షన్ కి దాన్ని ఖర్చు పెట్టాలి అధ్యక్ష. కేవలం దాని ఆదాయంగా చూడకుండా అట్లీస్ట్ ఒక 10% డీ అడిక్షన్ గా దాన్ని డీ అడిక్షన్ సెంటర్స్ ఖర్చు పెట్టాలి. కానీ అన్నిటికంటే కూడా ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది, వీళ్ళని ఎలా ఇన్వెస్టిగేషన్ అంటే అలిగేషన్, దీని తండ్రి అయింది ఈ ప్రెజెంటేషన్. ఇదే కనుక ఈ రోజున మనకి క్లాప్ మిత్రాస్కి ఈ రోజు డబ్బులు లేక పంచాయతీ బోర్డులో దాదాపు 9 నెలల నుంచి మనకి జీతభత్యాలు లేక ఒక 59 మంది నలిగిపోతాం. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ లేక విద్యార్థులు నలిగిపోతాం. స్టేట్ ఎక్స్‌చెకర్ లో డబ్బులు లేవు. కానీ అందరూ ఇన్ని కోట్లాది మంది జీవితాలు తాడుకుని వీళ్ళ చేతుల్లో మటుకు ఇన్ని వేల కోట్లు, దాదాపు విష్ణుకుమార్ రాజు గారు చెప్పారు 30,000 కోట్లు వెళ్ళిపోయాయి. 18,000 కోట్లు ముందుగా తెలుస్తుంది, కానీ లోతుగా చూస్తే అది చాలా పెద్ద ఇది స్కామ్, ఇది దోపిడీ. వీటిని కనుక మనం వదిలేస్తే, తప్పు చేసిన వాళ్ళని గత ప్రభుత్వం సంబంధించిన ఇది ఇట్స్ నాట్ అబౌట్ వెండేట, పగా ప్రతీకారం కాదు, కానీ వీళ్ళని స్వేచ్ఛగా కనుక వదిలేస్తే, వాళ్ళ అదృష్టవశాత్తు ఈ రోజు వాళ్ళకి లేరు. వాళ్ళు కనుక ఉండుంటే వాళ్ళకి నిజంగా వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉండేది. తప్పించుకొని పారిపోయారు వాళ్ళు, ఈరోజు తప్పించుకొని పారిపోయారు వాళ్ళు. వీ హ్యావ్ టు మేక్ దెమ్ అకౌంటబుల్ అధ్యక్ష. వాళ్ళు వీ హ్యావ్ టు బ్రింగ్ దెమ్ ఇంటూ అకౌంటబిలిటీ, దే హ్యావ్ టు బి పీనలైజ్డ్. వాళ్ళు దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను మీ తరపు నుంచి వారికి తెలియజేస్తున్నాను అధ్యక్ష, దయచేసి వీరిని ప్లీజ్ వీ హ్యావ్ టు పీనలైజ్ దెమ్ సార్. వాళ్ళకి సరైన శిక్ష పడాలి సార్. వీళ్ళకి తప్పించుకోవడానికి కుదరదు సార్. ఎందుకంటే రేపు పొద్దున ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ బలం ఇవ్వాలి అంటే ఆపగలమంటే వాళ్ళు ఏమంటారు సార్ లోపల? నేను చిన్నపాటి కానిస్టేబుల్ అయితే నాకేమనిపిస్తుంది, మీరు పెద్దోళ్ళు అయితే వదిలేస్తారు, మమ్మల్ని అయితే పట్టుకుంటారంట సార్. మనకు రూలింగ్ కి, గవర్నెన్స్ కి, అడ్మినిస్ట్రేషన్ కి నైతిక బలం పోతుంది అధ్యక్ష. ఐ రిక్వెస్ట్ యూ, నేను మిమ్మల్ని నేను ఉద్దేశించి అందరినీ, హౌస్ మెంబర్స్, గౌరవ సభ్యులందరినీ, గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష మీ ద్వారా. They have to be punished and they have to be penalized, whoever they are. ఇది వెండేట పగ ప్రతీకారాలతో కాదు, కానీ we promised that we will bring back accountability. We promised we will going to give a clean and clear governance. We have to live up to it. Thank you.